హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించిన మోడిఫికేషన్ లింక్ అయితే ఎక్స్టర్డే మనకి యాక్టివేట్ అవ్వడం అయితే జరిగింది. ఈరోజు మన వీడియో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే గూగుల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఆర్ఆర్బి ఆన్లైన్ అని చెప్పేసి టైప్ చేసామంటే అక్కడ డైరెక్ట్ మనకి అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. ఒకసారి చూడండి, అది ఆర్ఆర్బి ఆన్లైన్ అని చెప్పేసి మనం ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనం డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యిద్ది. ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి అప్లై అని చూపిస్తుంది కదా, అప్లై కాడ మనం ఆల్రెడీ అకౌంట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి సైన్ ఇన్ వచ్చేసరికి 2 వేస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి ఆధార్ మీద లాగిన్, ఇంకోటి వచ్చేసి ఆర్ఆర్బి అకౌంట్ మీద అండి. ఫస్ట్ మనం ఇప్పుడు ఆధార్ మీద ఎవరైనా లాగిన్ అయ్యే పని అయితే ఆధార్ నెంబర్ ఇచ్చేసి అక్కడ ఓటీపీ ఉంటుంది, జనరేట్ ఓటీపీ మీద ఎంటర్ చేసామంటే ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. సో నేనైతే ఆర్ఆర్బి అకౌంట్ మీద అయితే లాగిన్ అయ్యానండి. అక్కడ ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత నా మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయ్యాను. సో సింపుల్గా అయిపోయిద్దండి. మామూలుగా ఆర్ఆర్బి అకౌంట్ నుంచి అయితే, ఆధార్ నుంచి అంటే మనకి కొద్దిగా ఓటీపీస్ వచ్చి రాకుండా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో ఇక్కడైతే నేను మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి లాగిన్ అయితే అయిపోయాను. ఇక్కడ మీకు లాగిన్ కొట్టిన తర్వాత 2 ఫ్యాక్టర్స్ వస్తాయండి. ఒకటి వచ్చేసరికి ఓటీపీ మెయిల్కి పోద్ది, 2 వచ్చేసి ఫోన్కి వెళ్ళిద్ది. నేనైతే మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ ఇచ్చేసాను. సో నాకు ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఓటీపీ మనం ఎంటర్ చేసేసి మనం ఇక్కడ లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయ్యాను. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి మనకి చూపిస్తుంది. అప్లికేషన్ హిస్టరీని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనము ప్రీవియస్గా మనం ఏమేమి అప్లై చేసామో అన్నీ మనకి ఇక్కడైతే మనకి లిస్ట్ చూపిస్తుంది. నేనైతే ఆల్మోస్ట్ అన్నిటికైతే అప్లై చేశాను. సో లాస్ట్ గ్రూప్ డి కూడా అప్లై చేశాను. ఇది వచ్చేసి మోడిఫికేషన్ లింక్ అనమాట. మనం ప్రీవియస్ మనకి ఏమైనా రాంగ్స్ పెట్టుంటే మనం ఒకసారి ప్రివ్యూ చూసుకోవాలండి, ఏమేమి చేసాము ఏందనేది. సో మళ్ళీ మనం మోడిఫికేషన్ అయితే చేయొచ్చు, కానీ 250 అయితే ప్రతి ఒక్కసారికి అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి మీరు ఏమేమి మోడిఫికేషన్కి ఏమేమి మీరు రాంగ్ పెట్టారు ఏందని ఒకసారి చూసుకొని దాని తర్వాత మీరు మోడిఫికేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో నేనైతే చూసుకుంటున్నాను. దీని తర్వాత ఇప్పుడు నేను మోడిఫై మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ నోటీస్ అని ఒకటి వచ్చిందండి. ఇది మనం ఏమేమి మోడిఫికేషన్ చేయగలం, ఏమేమి చేయలేమని చూపిస్తుంది. ఇక్కడ మన మోడిఫికేషన్ వచ్చేసరికి మన నేము, ఫాదర్ నేము, మదర్ నేము అంటే జనరల్, వీటినైతే మనం మోడిఫై అయితే చేయలేమండి. పోతే డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇవి కూడా మనం చేంజ్ చేయలేము. ఒకసారి అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏదైతే ఇస్తామో అదే మనకి కంటిన్యూషన్గా ఉంటుందండి ఎగ్జామ్ అయిపోయేదాకా. దాన్ని అయితే మోడిఫై అయితే చేయలేము. సో మనకు వచ్చేసి మోడిఫికేషన్ ఫీ వచ్చేసరికి 250 తీసుకుంటున్నారు. ఇది నాన్ రీఫండబుల్ అండి. ఇది మనకైతే రిటర్న్ రాదు ఈ 250 అమౌంట్ అనేది. సో ఇక్కడ ఇంకోటి ఇచ్చారు చూడండి, ఈచ్ అని చెప్పేసి. అది వచ్చేసి ఏంటంటే మీరు మోడిఫికేషన్ చేసే ప్రతి ఒక్కసారి కంపల్సరీగా 250 అయితే ఛార్జ్ చేస్తారండి. అందుకని ఒకసారి అందరూ క్రాస్ చెక్ చేసుకొని మీరు ఎన్ని రాంగ్ పెట్టారో మొత్తం ఒకసారి చెక్ చేసుకొని ఒకేసారి అన్నీ కరెక్షన్ పెట్టేసుకొని మోడిఫై అయితే చేసుకోండి. పదే 250 అమౌంట్ మనం పే చేయాలంటే మనకి మిడిల్ క్లాస్ వల్ల మనకి కష్టం కదండి. సో దానికోసం సో ఇక్కడ అండర్స్టాండ్ అగ్రీ ఉండిద్ది. మీరు దాని మీద క్లిక్ చేశారంటే ముందుకి మూవ్ ఆన్ అయిపోద్ది. సో నెక్స్ట్ పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అనమాట. పేజ్ మనకు ఓపెన్ అయిన తర్వాత ఏమేమి వస్తాయి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను అండర్స్టాండ్ అండ్ అగ్రీ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మనకు వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అండి. వచ్చేసి మన కంట్రీ, మన డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మదర్ నేము, ఫాదర్ నేము, జనరల్, ఇలా పర్సనల్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి మన మదర్ లాంగ్వేజ్ తెలుగు పెట్టుకోవాలి. పోతే ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది కూడా తెలుగు పెట్టుకోవాలండి. ఎగ్జామ్ లాంగ్వేజ్ తెలుగు పెట్టుకుంటే మనకి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా వస్తుంది. మీరు ఏ లాంగ్వేజ్ అయితే ప్రిఫర్ చేస్తారో ఆ లాంగ్వేజ్తో పాటు డిఫాల్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కూడా వస్తుంది. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెట్టుకున్నారంటే మిగతా లాంగ్వేజ్ అనేది రాదండి, ఓన్లీ ఇంగ్లీషే వచ్చింది. సో మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి సో మీరు తెలుగు పెట్టుకోండి, తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మీరు క్యాస్ట్కి సంబంధించి కమ్యూనిటీ నేను చూస్తున్నారు కదా, ఇక్కడ నేను క్యాస్ట్ నేమ్ ఇవ్వకుండా నా నేమ్ ఇచ్చామండి. సో దానికోసం ఇప్పుడు మోడిఫికేషన్ అయితే నేను చేయాల్సి వస్తుంది. సో నేను ఇక్కడ ఈ నేమ్ అయితే నేను చేంజ్ చేయాలి. ఈ నేమ్ చేంజ్ చేసేసి ఆ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను.
ఈ మిగతాయి మొత్తం అన్నీ కరెక్ట్గానే పెట్టానండి. ఒక్క నేమ్ దగ్గర నేను చేంజ్ చేశాను, అది చూసుకోలేదు గబక్కన నా నేమ్ ఇచ్చేసాను. సో ఇప్పుడు చేంజ్ చేస్తానండి. సో ఇది చేంజ్ చేశాను. ఈడొచ్చేసరికి మా క్యాష్ నేమ్ అండి ఇది. సో నేమ్ ఇచ్చేసాను. సో తర్వాత మన సర్టిఫికేట్స్ డీటెయిల్స్ ఇవన్నీ కరెక్ట్గా చూసుకున్నాను. కింద వచ్చేసి మన పోస్టల్ అడ్రస్ అండి, మన ప్రెజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు అయితే అక్కడ ఇవ్వాలి. సో మీరు మీ లోకల్లో మీ సంబంధించిన అడ్రస్ అయితే మీరు ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకున్నారంటే ఇవన్నీ వచ్చేసరికి సేవ్ అయిపోయి ఉంటాయండి, మనం మళ్ళీ చేంజ్ అవ్వకుండా. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి అదర్ డీటెయిల్స్ అండి. అదర్ డీటెయిల్స్ అంటే ఏం లేదు, మన కేటగిరీ అంటే మనం ఎస్ సర్వీస్ మ్యానా, మన ఫిజికల్ హ్యాండిక్యాప్డా లేదా స్క్రైబ్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ కానీ రైల్వేలో ఏమైనా వర్క్ చేస్తుంటే అది కానీ, లేదా కరెంట్ ఏమైనా ఎంప్లాయా లేకపోతే అప్రెంటిస్ అని యాడ్ చేశారని చెప్పేసి అడుగుతారు. దానికి మనం ఎస్ఆర్ నో అనేది ఇవ్వాలి. నేనైతే అప్రెంటిస్ యాడ్ చేశాను కాబట్టి నేనైతే అప్రెంటిస్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ అయితే ఒకసారి నేను క్రాస్ చెక్ చేసుకుంటానండి. ఈ సర్టిఫికేట్స్, నేను జాయిన్ అయిన డేటు, రిలీవ్ అయిన డేటు, సో నా మార్క్స్ నా ఎంత వచ్చినాయి ఏంది అయితే చెక్ చేసుకోవాలి మొత్తం. సో అవి చెక్ చేసుకోకుండా అయితే మాత్రం మీరు ముందుకైతే కన్ఫర్మ్ చేయవాకండి. సో అవి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడే మీరైతే ముందుకి మూవ్ ఆన్ అవ్వండి. లేదంటే మళ్ళీ మన ఫీజు అయితే మనం పేమెంట్ చేయలేమండి పదే. సో అందుకని అన్నీ ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. సో నా అయితే అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. మొత్తం ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను. మనకి కిందకు వచ్చేసరికి బ్యాంక్ డీటెయిల్స్ అండి. సో మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఏంటంటే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమైనా అమౌంట్ రీఫండ్ అయ్యే పని అయితే కంపల్సరీ ఈ బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ అవుతాయండి. సో నేను సేవ్ అండి నెక్స్ట్ కొట్టుకున్నాను. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మాకైతే 10th ITI ప్లస్ అప్రెంటిస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మొత్తం యాడ్ చేశానండి. సో చాలామందికి ఏంటంటే ఓన్లీ 10th ఒక్కటే ఉంది కాబట్టి వాళ్ళు 10th ఒకటే యాడ్ చేసుకున్నారు. మిగతా ఏమైనా ఉండే పని అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో అందరూ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని సర్టిఫికేషన్ నెంబర్లు, కాలేజీ నెంబర్, సెంటర్లు, డేటా, మనకి సర్టిఫికేట్స్ వచ్చిన డేట్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు నెక్స్ట్ కొట్టుకోవాలి. సో నేనైతే నెక్స్ట్ కొడుతున్నాను. మనకి వచ్చేసరికి ఫోటో అండ్ సిగ్నేచర్ అండి. ఇదైతే డిఫాల్ట్గానే వస్తాయి, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. సో నేను సేవ్ అండ్ నెక్స్ట్ కొడతాను. ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ అండి. ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి నేను కొద్దిగా ICF అయితే ఫస్ట్ పెడదాం అనుకున్నాను. సో దాన్ని సెకండ్ పెట్టుకున్నా. సో మళ్ళీ చేంజ్ చేసుకున్నాను అండి. ICF ఫస్ట్ పెట్టేసి మిగతా అన్నీ నెక్స్ట్ ఇచ్చాను. ఇది కూడా నేను ఎలాగ ఇచ్చానంటే ప్రమోషన్స్ కొద్దిగా ఎక్కువ ఉండే ఏయో చూసుకొని దాన్ని బట్టి ఇచ్చామండి. మేము అప్రెంటిస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మేము గ్యారేజ్ వర్క్షాపుల్లో మేము ఇంపార్టెన్స్ ఇస్తాము. సో దాన్ని బట్టి అప్రెంటిస్ చేస్తున్నాం కాబట్టి మేము వర్క్షాప్లో ముందు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వచ్చామండి. సో 10th ITI అప్రెంటిస్షిప్ చేయకుండా నార్మల్ 10th మీదే అప్లై చేసే వాళ్ళు అయితే పాయింట్స్ మ్యాన్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. సో నేనైతే పాయింట్స్ మ్యాన్ అనేది లాస్ట్లో ఇచ్చానండి. సో మాకు అప్రెంటిస్ చేస్తున్నాం కదా, కొద్దిగా వర్క్షాపుల్లో మాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఆల్రెడీ మేము అక్కడ చేసి వచ్చాం కాబట్టి వాటి గురించి తెలుసు కాబట్టి మేము వర్క్షాపుల్లో ఇస్తాము. అది కూడా అదే ప్రమోషన్స్ కూడా కొద్దిగా తొందరగా వస్తాయని చెప్పేసి దానికోసం అని చెప్పేసి ఇచ్చామండి. మీకు ఎవరైనా సరే ఇవ్వాలనుకుంటే మీకు నచ్చిన విధంగా మీరు ఇవ్వచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. నేను పాయింట్స్ మ్యాన్ అయితే లాస్ట్లో ఇచ్చేసాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత కిందకి చెక్ బాక్స్లన్నీ క్లిక్ చేసుకొని అక్కడ మన ప్లేస్ అయితే పెట్టుకోవాలండి. ప్లేస్ పెట్టుకున్న తర్వాత సేవ్ కొట్టుకోవాలి. సేవ్ కొట్టుకొని ప్రివ్యూ చూసుకోండి ఒకసారి. ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి అందరూ. ఒకవేళ మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా కరెక్ట్గానే ఉన్నాయా అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు అమౌంట్ అయితే పే చేయండి. అప్పుడైతే అమౌంట్ అయితే పే చేయవాకండి. సో మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో మనకి ఫైల్ మొత్తం మన అప్లికేషన్ మొత్తం చెక్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ మీతో ఇలాగే షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.